హాయ్ అండి. అందరికీ ముందుగా అడ్వాన్స్ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. తెల్లవారితే ఉగాది కదండి. సో దాని తాలూకు ప్రాముఖ్యత చెప్పుకుందాం కదా, ఎప్పుడు చెప్పుకున్న పండగలలాగే ఈసారి కూడా. అయితే రేపటి ప్రాముఖ్యత చెప్పుకునే ముందు ఈరోజు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, ఈరోజు కొత్త అమావాస్య కదండి. అందులో నేను పుట్టి పెరిగిందంతా అనకాపల్లి కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏంటంటే మాకు ఈ రోజు అంటే ఈ కొత్త అమావాస్య రోజు యాక్చువల్ చెప్పాలంటే నేను నైట్ నుంచే ఎంత తీర్థ ప్రజ వస్తారండి. అనకాపల్లిలో మనకి నూకాలమ్మ అమ్మవారు వెలసి ఉన్నారు కదండి. ఆ అమ్మవారికి జాతర చేస్తారనమాట. అంటే ఎవరికున్న మొక్కులు బట్టి వాళ్ళు కోడి మేక వాళ్ళ ఫార్మాలిటీస్ ఏవో ఉంటాయి కదండి. అది అమ్మవారికి బలిచ్చి నైవేద్యం పెట్టి ఫ్యామిలీని చల్లగా చూడమని చెప్పి చాలా పెద్ద పెద్ద జాతరలు చేస్తారండి. దాంతోపాటు మనం సినిమాలో చూస్తుంటాం కదండి, అగ్నిగుండాలు అవన్నీను, అవి రియల్గా జరుగుతుంటాయి. లేట్ నైట్లో నేను పెడతారు మొత్తం అంతా అగ్నిగుండం. ఆల్మోస్ట్ ఒక 10 feet ఉంటుంది అంతే. అదే అసలు మనకి ఎంత చుక్క తగిలితేనే ఉస్ అంటాం కదండి. కానీ వాళ్ళు 10 feet ఉన్న ప్లేస్లో మొత్తం అంతా, అంటే ఆ ప్లేస్లో ఉన్న మొత్తం అంతా మంటలు వేసి అవి లైవ్గా చిన్నప్పుడు చూశానండి. చక్కగా ఇట్లా నడుచుకొని వెళ్తూ ఉంటారు. అండ్ సంక్రాంతికి జనరల్గా ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ హోమ్ టౌన్స్కి వెళ్ళడం అన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ రోజు మొదలుకొని, అంటే ఈరోజు కొత్త అమావాస్య మొదలుకొని ఆల్మోస్ట్ నెక్స్ట్ కమింగ్ 4 weeks to 5 weeks ఎవ్రీ సండే చాలా పెద్ద పండగ జరుగుతూ ఉంటుందండి. అంటే ఎవ్రీ వీకెండ్ మంగళవారం ఆదివారం చాలా పెద్ద జాతర జరుగుతూ ఉంటుంది. 1 month రద్దీగానే ఉంటుంది అమ్మవారి టెంపుల్. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ట్యూస్డే అండ్ సండే పీకలు తెగిపోయి జనం ఉంటారండి. మనకి ఇక్కడ కనకమహాలక్ష్మి టెంపుల్ ఎంత వైజాగ్లో ఫేమస్ అయ్యి మనకి మార్గశిర లక్ష వారాలు ఎంత రష్ ఉంటారో అంతకన్నా రష్ ఉంటారండి అక్కడ అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్లో. అండ్ చెప్పాను కదండి, సంక్రాంతి నాడు మిస్ అయిన వాళ్ళందరూ ఫ్యామిలీస్ అందరూ గ్యాదర్ అయ్యి వాళ్ళకి మొక్కులు ఉంటాయండి. సో టెంపుల్లో ఒక ప్లేసెస్ ఉంటాయి, వాళ్ళు ఆ ప్లేసెస్కి కూడా రెంట్ ఇవ్వాలన్నమాట. సో ఆ రెంట్ పే చేసేసి ఆ ప్లేసెస్ని ఆక్యుపై చేసుకుని ఒక్కొక్క ఫ్యామిలీకి జస్ట్ ఏదో నలుగురు ముగ్గురు కాదండి, ఇంత ఇంచుమించు 20-30 people గ్యాదర్ అయ్యి చక్కగా వండుకొని, అదే కోడి మేక ఏదో సంథింగ్ బలిచ్చి అమ్మవారికి వండుకొని నైవేద్యం పెట్టి అక్కడ లైవ్గా, అలాగే ఘటాలు అవి ఉంటాయి కదండి, అవన్నీ అంటే బోనాలు హైదరాబాద్లో ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కూడా ఏవో ఘటాలన్నీ మోసి అమ్మో ఇట్లా ఉంటుందండి. కొంతమందికి పూనుతూ ఉంటారు కూడా అమ్మవారు. చిన్నప్పుడు భయపడేదాన్ని, ఇప్పుడు కొంచెం పెద్ద అయింది, ఇప్పుడు కూడా భయం ఉంది. బట్ స్టిల్ ఈ రోజుల్లో నేను వెళ్ళలేకపోతున్నాను వర్కింగ్ డేస్ కాబట్టి. కానీ అక్కడ పండగ మాత్రం చాలా గ్రాండ్గా జరుగుతుందండి. మాకేంటంటే అలవాటు ఈరోజు ప్రత్యేకంగా జనాల్లో వెళ్ళలేం, కానీ ఈరోజు మొదలుకొని 1 month వరకు సెలబ్రేషన్స్ అవుతూ ఉంటాయి అమ్మవారికి. కాబట్టి ఏదో ఒక రోజు మేము చూసుకొని మా ఫ్యామిలీ వెళ్తూ ఉంటాం అక్కడ దర్శనానికి. ఎందుకంటే మా పిల్లలిద్దరూ కూడా అక్కడే పుట్టారు కాబట్టి, సో వాళ్ళకి అమ్మవారిని చూపిస్తూ ఉంటాను అనమాట. ఇది కొత్త అమావాస్య తాలూకు విశిష్టత అండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈరోజు ఉపారం పెడతారు, పూరి పులిహార చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి తెలగపిండితో వంటలు వండి ఎవరికున్న ఆచారాన్ని బట్టి అవి చేస్తూ ఉంటారండి. ఇది కొత్త అమావాస్య తాలూకు విశిష్టత. ఇక మన నెక్స్ట్ తెల్లవారితే ఉగాది. సో ఈ సంవత్సరం ఉగాది పండగ అంటే ఈ సంవత్సరం పేరు వచ్చి పరాభవనామ సంవత్సరం అండి. అయితే చాలామంది పరాభవనామ సంవత్సరం అనగానే ఇది ఒక నెగిటివ్ వైపుతో ఉన్నది, ఈ ఇయర్ అంతా నెగిటివిటీయే ఉంటుంది, అసలు పాజిటివిటీ ఉండదు, మంచిది కాదు ఈ సంవత్సరం అని చాలామంది భయపడుతున్నారు. మోర్ ఓవర్ అంటే అది మామూలుగా మన నమ్మకాలు పక్కన పెట్టేస్తే పేరులో ఏముందండి, మనం బాగుంటే సంవత్సరం బాగుంటుంది, మనం కష్టపడితే ఫలితం బాగుంటుంది అనే మెంటాలిటీ ఉన్నవాళ్ళు అది ఏ సంవత్సరమైనా ఓకే. బట్ స్టిల్ కొంతమంది నమ్ముతూ ఉంటారు. బట్ వాళ్ళ కోసం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, పరాభవ నామ సంవత్సరం తాలూకు ఆంతర్యం ఏంటి అని అంటే, ఇట్స్ నాట్ దట్ పరాభవనంగానే అన్ని నెగిటివిటీ అని కాదు. మనిషిలో ఉన్న అహంకారం, గర్వం, స్వార్థం, పరాభవ భావం ఇలాంటివన్నీ ఓడిపోవాలి అంటే, పరాభవం అవ్వాలి అంటే వీ షుడ్ లీవ్ దోస్ అని చెప్పడానికి సూచకంగా ఈ పరాభవ నామ సంవత్సరం తాలూకు ఆంతర్యం అటండి. దాంతోపాటు మనలోని ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను అనే అరిషడ్వర్గాలు అంటాం కదా, వాటిని జయించి వినయంతో ఉండాలని ఈ సంవత్సరం మనకు బోధిస్తుంది. అంటే యూ షుడ్ బి కామ్ అండ్ కంపోజ్డ్ దాన్ని తప్పితే మనం ఎంతసేపు నెగిటివిటీని స్ప్రెడ్ చేయకూడదు. మనలో ఉన్న గర్వాన్ని అన్నీ వదిలేసి కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటే వీ విల్ గెట్ అవర్ విక్టరీ అనమాట. మనం ఎలాగైనా విజయం సాధిస్తాం. అది ఈ పరాభవనామ సంవత్సరం తాలూకు ఆంతర్యం. మనలోనే ఉన్న గర్వం, కామం, క్రోధం ఇవన్నీ
జయించి అంటే మొత్తం పక్కన పెట్టి చక్కగా అన్నీ విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరం గట్టిగా మనం ప్రయత్నించాల్సింది ఏంటి అని అంటే వినయ విధేయాలతోటి అలాగే ఓర్పు సహనంతో ఉంటే మనకి డెఫినెట్గా విజయం ప్రసాదిస్తుందండి ఆ భగవంతుడు. అంతే తప్పితే సింపుల్ ఎగ్జాంపుల్ అండి, అట్లా పడుకుంటే మేబీ ఒక విమెన్కి అలా పడుకుంటే ఇంట్లో వంట అయిపోతుందా అండి? లేదు కదా, లేవాలి, వండాలి, అప్పుడే అంటే లేవాలి, మనం కుక్ చేయాలి, అప్పుడే వంట రెడీ అవుతుంది. అంటే మానవ ప్రయత్నం అవ్వకుండా అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఆ ప్రయత్నం కూడా పాజిటివిటీతో ప్రయత్నిస్తే ఇట్ విల్ బి ఏ గుడ్ అవుట్పుట్ అనమాట. అంతే తప్పితే నేమ్తో ఏది సంబంధం లేదండి. పైగా ఈ నేమ్కున్న ఆంతర్యం కూడా నేను చాలా వివరించాను. చిన్న చిన్న తప్పులుంటే క్షమించండి. తెల్లవారితే ఉగాది అంటే ఈ సంవత్సరం అంటే మనకి లైక్ మాకేంటంటే లాంగ్ వీకెండ్ కలిసి వచ్చింది. లైక్ యాక్చువల్గా మాకు ఉగాదికి కానీ తెలుగు ఫెస్టివల్ అంటే మనకి ఇండియన్ ఫెస్టివల్స్కి ఏమీ హాలిడే ఉండదు. కానీ నేను చేస్తున్న రీజియన్ ప్రకారం లక్కీగా నాకు ఉగాది రోజు సెలవు, అలాగే ఫ్రైడే ఫాలోడ్ బై వీకెండ్ హాలిడే వచ్చింది. సో మోస్ట్లీ ఈ వీకెండే ఒకవేళ టెంపుల్కి వెళ్ళినా వచ్చేస్తాము. సో ఈ రోజు నుంచి నా హాలిడే లాంగ్ వీకెండ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో రేపటి కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాను. సో దట్ పచ్చడి తినేసి పూజ చేసేసుకొని పచ్చడి తినేసి కొత్త బట్టలు వేసుకొని మా ఫ్లాట్స్లో గ్యాదరింగ్ ఉందన్నారు. లైక్ అసోసియేషన్ అంతా కలిపి ఉగాది సెలబ్రేట్ చేసుకుందాం అన్నారు. సో దానికోసం ఎగ్జైట్ అవుతున్నాను. అలాగే మా కజిన్ ఒకరు వస్తానన్నారు హైదరాబాద్ నుంచి, లాంగ్ వీకెండ్ కదా అని. సో ఈ ఇయర్ నేను చాలా ఉత్సాహంగా ఉన్నానండి. సో దట్ స్టార్ట్ ఆఫ్ ద ఇయరే అందరూ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ గ్యాదర్ అయ్యి లెట్స్ ఏ హ్యాపీ మీట్ అన్నట్టు బాగున్నది అనిపిస్తుంది. అదే నాకు పాజిటివిటీ. అంతేగాని పరాభవం అని చెప్పేసి మూల కూర్చొని బాధపడితే ఏది ఉండదండి. తప్పులు ఏమైనా చిన్న చిన్న దొరికితే క్షమించండి. నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంలోనే నేను ఇది చెప్తున్నాను. తెల్లవారితే ఉగాది కాబట్టి చక్కగా అందరూ 6 రకాల రుచులతోటి పచ్చడి చేసుకొని తిని దేవుడికి పూజించుకొని కొత్త బట్టలు వీలైతే వేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో గడపాలని ఆశిస్తున్నానండి. ఎందుకంటే మనకు డే 1 ఆఫ్ ద ఇయర్ పాజిటివ్తో ఉంటే ఆల్మోస్ట్ ఇయర్ అంతా అట్లా ఉంటుందని ఒక చిన్నప్పుడు నానుడి. అంతే కదండి, చిన్నప్పుడు గుర్తుందో లేదో జనవరి 1 నాడు ఏదో పుస్తకం తీసి చదివేస్తారు, ఏదోదైనా చదవరా సంవత్సరం అంతా చదివినట్టు ఉంటుంది అని అనేవారు కదా. అలాగా పాజిటివిటీని మనం ఈ డే 1 నాడు అంటే రేపటి రోజున స్టార్ట్ చేస్తే మేబీ నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ పాజిటివిటీని అలవర్చుకొని మొత్తం అంతా ఇయర్ అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అండి. పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.